నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఋతుపవనాల రాక అనేది పూర్తి స్థాయిలో వచ్చిందా లేదా, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మొత్తం వాతావరణం ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న వాతావరణ శాఖ మరి తెలంగాణలో ఎలా ఉండబోతుంది పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సార్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఎట్లా ఋతుపవనాలు ఈ నెల 8వ తారీఖున మనకి తెలంగాణలోకి ప్రవేశించాయి, జోగులాంబ గద్వాల జిల్లాలోకి. అయితే ఈసారి మొదటి నుంచి కూడా ఋతుపవనాల కదలికలో కొంచెం మందగమనం అనేది ఉంది డెఫినెట్గా. సో జనరల్గా తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 4 నుంచి 5 రోజుల్లో మొత్తం 33 జిల్లాలు కవర్ చేసి ముందుకు జరగడం జరుగుతుంది. అయితే ఈసారి మందగమనం ఉండటంతో ఒక 4 రోజులకి అది జస్ట్ హైదరాబాదు ప్రాంతం దాటి కొద్దిగా ముందుకెళ్ళి ఇంకా అక్కడ స్ట్రక్ అయిపోవడం జరిగింది. 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మళ్ళీ పెద్దగా కదలిక లేదు. సో దీనివల్ల ఏమైందంటే మనకి దక్షిణ తెలంగాణలో ఓన్లీ హాఫ్ ఆఫ్ తెలంగాణ కవర్ అయిన తర్వాత మళ్ళీ మాన్సూన్ గాలులు ముందుకు కదలకుండా 15 రోజులు ఉండిపోవడం జరిగింది. దీనివల్ల మనకి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఋతుపవనాలు వచ్చాయో అక్కడ అవైలబుల్ మాయిశ్చర్ తోటి ఈ ఉరుములు మెరుపులు జల్లులు ఈదురుగాళ్ళు ఇటువంటి వర్షాలు పడుతుండగా ఉత్తర తెలంగాణలోకి అసలు మాన్సూన్ పోకపోవడము, దానికి తోడు ఉత్తర గాలులతోటి వేడిమి గాలులతోటి అక్కడ హీట్ వేవ్ పరిస్థితులు మనకి ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల ప్రాంతంలో గత వారం రోజుల నుంచి హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. అయితే మొన్నటి నుంచి ఈ మాన్సూన్ గాలుల కదలికలో మార్పులు రావడము, మనకి నిన్నటికి ఈ మాన్సూన్ గాలులు మంచి పురోగతి సాధించి నిన్న ఉదయానికి మనకి ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా మొత్తం తెలంగాణని కవర్ చేయడము, ఈరోజు పూర్తిగా ఆదిలాబాద్ను కూడా దాటి మధ్యప్రదేశ్లోని సగభాగం వరకు కూడా మాన్సూన్ గాలులు పురోగతి ఉంది. ఈ పురోగతి వల్ల మంచి తేమగాలులు మొత్తం రాష్ట్రం అంతా వ్యాపించడంతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా వర్షాలు పడాయి. ఒక 18 ప్రాంతాల్లో భారీ వర్షం రికార్డ్ అయింది. 1-2 చోట్ల పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షం 17 సెంటీమీటర్ల వరకు కూడా రికార్డ్ అయింది. అలాగే మన సిటీలో కూడా సిటీ వ్యాప్తంగా నిన్న రాత్రి వర్షం పడింది. అత్యధికంగా 12 సెంటీమీటర్లు షేర్లింగంపల్లి ప్రాంతంలో కూడా మనకి వర్షం పడింది. సార్, ఎప్పుడో ఋతుపవనాలు పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం ఉండే, మీరు కూడా గతంలో చాలాసార్లు చెప్పారు. కానీ ఎందుకు ఈసారి మందగమనం అయింది? ఎందుకు ఇంత ఆలస్యంగా మెల్లగా తెలంగాణను తాకే ప్రయత్నం చేస్తారు? మనకి ఈసారి మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, ఈసారి ఋతుపవనాల మీద మనకి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. ఈ ఎల్నినో కూడా జూన్ నుంచే ప్రారంభం అవుతుంది. వీటి వల్ల మాన్సూన్లో తేడాలు ఉంటాయి అని. అట్లాగే ఈ ఎల్నినో కాకుండా మనకి ఈ మాన్సూన్ గాలిని ప్రేరేపించే మేడన్ జూలియన్ ఆసిలేషన్ అని హిందూ మహాసముద్రంలో ఒక పరిణామం ఉంటుంది. అది కూడా అంత అనుకూలంగా లేదు ఇన్నాళ్ళు. అలాగే సోమాలి జెట్ అని ఒక జెట్ స్ట్రీమ్ ద్వారా ఈ గాలులు వస్తుంటాయి, అది కూడా వీక్గా ఉండి ఈ అన్ని కారణాల వల్ల మనకి మాన్సూన్ మందగమనం అయితే కొనసాగుతుంది. అయితే గత 2-3 రోజుల నుంచి కొంత మార్పులు వచ్చి మళ్ళీ పురోగతి వచ్చింది. పురోగతి రావడంతో ఇప్పుడు తెలంగాణ పూర్తిగా కవర్ అయ్యి మనకి మధ్యప్రదేశ్ వరకు ఈ పవనాలు వెళ్ళాయి. రాగల 4-5 రోజుల్లో కూడా మనకి ఈ ఫ్లో అనేది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాగల 4-5 రోజుల్లో కూడా విస్తృతంగా వర్షాలు పడతాయని మనము మోడల్స్ సూచిస్తున్నాయి. దానికి అనుగుణంగా మనము వార్నింగ్ పెట్టడం జరిగింది. అన్ని జిల్లాల్లోనూ కూడా రాగల 5 రోజులు ఇంచుమించు మోడరేట్ రెయిన్ అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు రెయిన్ పడే అవకాశం ఉంది. ఏ జిల్లాల్లో అయితే భారీ వర్షానికి అవకాశం ఉందో ఆ జిల్లాలకి మనము ఎల్లో అలర్ట్ కూడా పెట్టచ్చు. రాగల 5 రోజుల్లో జిల్లాల వారీగా అంటే ముఖ్యంగా ఏ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది? మనకి ఈరోజు ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్ష సూచన ఉంది, అందుకని ఎల్లో అలర్ట్ పెట్టాము. అలాగే ఇటు తూర్పులో భద్రాద్రి, కొత్తగూడెము, ఖమ్మము, ఈ నల్గొండ జిల్లా ప్రాంతంలో భారీ వర్షం అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షం పడే అవకాశం ఉంది. మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా ఈరోజు రాత్రి వర్షానికి అవకాశం ఉంది. 1-2 చోట్ల కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అదే రకంగా ఈరోజు కూడా ఈ జిల్లాలు కొద్దిగా అటు ఇటుగా మార్పు అవుతూ ఉంటాయి. మనకి 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఉంది. సార్, ఈ ఒక మ్యాప్ కనుక చూస్తే మాత్రం 4 రోజుల వరకు ఒక రకమైన రిజల్ట్ ఉంది. 5వ రోజు వరకు మొత్తం ఒక సగం అంతా కూడా ఎల్లో అలర్ట్ లాగా కనిపిస్తోంది. ఏంటంటే మనకి మాన్సూన్ గాలుల పురోగతిని బట్టి మనకి ఫోర్కాస్ట్ సూచించిన ప్రకారంగా ఆ రకంగా ఎంతవరకు ఉంటుందని మనకి లెక్క తేలుతుందో ఆ జిల్లాలకి ఆ రకమైన అలర్ట్ పెట్టడం జరుగుతుంది.
సార్ వర్షపాతం ఈసారి ఎట్లా ఉంటుందనే ఒక అనుమానాలు అయితే మాత్రం రైతులతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఉంది. అనుకున్నంత పడుతుందా లేదా, భూగర్భ జలాల్లో కూడా సరైన వాటర్ లెవెల్ లేవు. ఇటు ఇటు నగరవాసులకు, సామాన్య ప్రజలకు, రైతులకు కూడా ఒక ఆందోళన ఉంది. ఈసారి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఎట్లాగూ ఉంది. మనకి జూన్ మొదటి ప్రాంతంలో ఇప్పుడు ఎల్నినో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇది పోయే కొద్దీ ఎల్నినో యొక్క ప్రభావం ఇంకా పెరుగుతుంది. సో రాగల 4 నెలల్లో కూడా ఇటువంటి ఇబ్బందులు అయితే తప్పకుండా ఉంటాయి. సో మనకి ఒకసారి భారీ వర్షాలు 5-6 రోజులు పడినంత మాత్రాన మనకి ఇంకా మాన్సూన్ నార్మల్ అయిపోయినట్టు కాదు. మనకి ఇంకా ఎల్నినో ఎఫెక్ట్ లేనట్టు కాదు. ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఆల్రెడీ వచ్చిన తర్వాత అది లాంగ్ టర్మ్ సిస్టమ్. అది ఒకసారి వచ్చిన తర్వాత ఇంచుమించు 1-2 ఏళ్ళు కూడా పట్టే సిస్టమ్. అది ఒక 2 రోజులు 3 రోజుల్లో పోయేది కాదు. సో ఎల్నినో అయితే డెఫినెట్గా ఉంది. ఈ ఎల్నినో వల్ల అంటే వర్షాలు పడవని కూడా అర్థం కాదు, వర్షాల మీద ప్రభావం ఉంటుంది. అది మనం చూస్తున్నాం ఆల్రెడీ. మనకి డిలే అవ్వడము, ఇన్ని రోజులు ఇవన్నీ చూస్తాం. ఇటువంటి డిలేలు కావడము, అలాగే పడిన వర్షాలు కూడా ఒక 4-5 రోజులు భారీ వర్షాలు పడిపోయి తర్వాత గ్యాప్లు వచ్చేయడము, ఇటువంటి ఇబ్బందులు డెఫినెట్గా ఉంటాయి. సో ఇటువంటి వర్షాలు పడినప్పుడు ప్రతివారు కూడా ఏంటంటే ఇంకా ఎల్నినో ఎఫెక్ట్ లేదు, వర్షాలు పడిపోయాయని ధీమాగా ఉండడం కాకుండా ఈ వాటర్ని ప్రతివారు కూడా వాల్యుబుల్గా భావించి స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు మళ్ళీ గ్యాప్ వచ్చేసి ఒక 10-15 రోజులు తడులు కావాల్సిన మళ్ళీ పరిస్థితి వస్తే ఆ దాచుకున్న వాటర్ని వాడుకోవడానికి ఈ పొలాల్లో కూడా నీరు ఎక్కువైపోయిందని బయటికి వదిలేయకుండా ఒక కుంట తవ్వుకుని అందులో స్టోర్ చేసుకోవడం అవసరం. అలాగే సిటీస్లో కూడా ఈ వర్షాన్ని మొత్తం డ్రైనేజీలోకి వదలకుండా ఎవరికి వారు ఒక సంపులాగా నిర్మాణం పెట్టుకుని అందులో స్టోర్ చేసుకోవడమో, లేకపోతే ఒక ఇంకుడు గుంత తవ్వుకుని వీలైతే బోర్ పక్కన దాన్ని రీఛార్జ్ చేసుకోవడమో చేసుకుంటే మళ్ళీ మనకి డెఫినెట్గా ఈ గ్యాప్స్ అనేవి వస్తాయి. మళ్ళీ టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంటుంది, నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంటుంది. సో అటువంటిప్పుడు ఉపయోగించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్పెల్స్ వచ్చినప్పుడు ఆ వాటర్ని వాల్యుబుల్గా స్టోర్ చేసుకోవాల్సిందిగా అడ్వైజ్ చేస్తున్నాం. సార్, ఈ వర్షాలు పడే నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాలు అనేది చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ప్రజలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. హైదరాబాద్ లాంటి నగరంలో మాత్రం ఇంకా అర్ధగంట వర్షం పడితే మాత్రం మొత్తం చెరువులా మారుతుంది. చాలామంది ప్రాణాలతో సంబంధించిన అంశం. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు వచ్చే వర్షాలు మనకి యాక్చువల్గా చాలా డ్రై స్పెల్ తర్వాత వస్తున్నాయి. కాబట్టి ఈ వర్షాల వల్ల ముఖ్యంగా అంటే సిటీలో ఈ పరిస్థితి ఎప్పుడూ ఉంది. సిటీలో వింత పరిస్థితి ఇది. అట్లా కాకుండా గ్రామాల్లో అయితే ఈ వర్షాలు అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు. సో గ్రామాల్లో ఇప్పుడు వచ్చిన వర్షాల వల్ల పెద్దగా వరదలు వచ్చి రావడం కానీ, మునిగిపోయే పరిస్థితి కానీ లేదు. ఈ వర్షాల వల్ల ఆల్రెడీ వేడిగా ఉన్న భూభాగం కొంచెం చల్లబట్టము, కొంచెం అవసరమైన తేమ లభించడము జరుగుతుంది. అయితే ఈ సిటీలో పరిస్థితి ఏమిటంటే, సిటీలో మనకి నిర్మాణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్మాణాలలో ఎవరికి కూడా వారి ఆవరణలో పడిన నీటిని 10% కూడా వాళ్ళు రిటైన్ చేయడం లేదు. మొత్తం అంతా రోడ్డు మీదకి లేదా డ్రైన్లోకి వదిలేయడం వల్ల సడన్గా ఈ ముంపులాగా వచ్చేసి మనకి 5-6 సెంటీమీటర్ల రెయిన్కే ఈవెన్ పీక్ సమ్మర్లో కూడా మనకి కార్లు కొట్టుకుని వెళ్ళిపోయేంత పరిస్థితి వస్తుంది. దీనికి నివారణ మార్గం ఏంటంటే, ఫస్ట్ ఎవరి ఆవరణలో పడిన నీటిని వారు అట్లీస్ట్ 50% రిటైన్ చేయగలగాలి. రిటైన్ చేయడం అంటే ఈ వారి టెర్రసెస్ నుంచి వచ్చిన నీటిని డైరెక్ట్ డ్రైనేజ్లోకి పైపులోకి కనెక్ట్ చేయకుండా ఒక ఇంకుడు గుంత తవ్వుకోవడం కానీ, లేదంటే ఒక సంపులోకి దానికి ఫిల్టరేషన్ పెట్టుకుని అందులో స్టోర్ చేసుకోవడం కానీ చేసుకున్నట్టయితే ఈ రోడ్ల మీద కూడా ఇలా వరదలాగా నీరు రాకుండా ఉంటుంది. మనకి కరువు వచ్చినప్పుడు మళ్ళీ రేపు నీరు లభ్యత తగ్గినప్పుడు రెయిన్ వాటర్ అనేది చాలా ఫ్రెష్ వాటర్. సో దాన్ని మళ్ళీ మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన ఋతుపవనాల రాకైతే మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణలో మాత్రం ఋతుపవనాలు వచ్చాయి. దీంతో ఇక రాష్ట్రంలో రాగల 5 రోజుల్లో మాత్రం వర్షపాతం అయితే మాత్రం ఇక నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే గతంతో పోలిస్తే మాత్రం ఈసారి అయితే మాత్రం పెద్ద ఎత్తున వర్షాలు అయితే పడే అవకాశం ఉండదు. ఒకవేళ పడ్డా 2-3 రోజుల పాటు వర్షాలు పడ్డా, అతి భారీ వర్షాలు పడ్డా కానీ మరింత పూర్తి స్థాయిలో అదే ఇక వర్షం మొత్తం పడింది అనేది అయితే ఉండదు. ఎందుకంటే ఎల్నినో ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది, చాలా రోజుల పాటు ఉంటుంది. మనం మ్యాప్లో కనుక చూసినట్టయితే మాత్రం ఇక్కడ ఎల్లో అలర్ట్ ప్రధానంగా కొన్ని జిల్లాల్లో పెట్టారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, అలాగే సిరిసిల్ల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల. కిందికి వస్తే మాత్రం నల్గొండ, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం. ఈ జిల్లాలో మాత్రం ఒక యావరేజ్గా అంటే చిన్న వర్షాల కంటే మధ్యస్థంగా వర్షాలు అయితే మాత్రం ఇక్కడ పడే అవకాశం ఉందంటే మిగతా అన్ని జిల్లాల్లో కూడా అంటే 23వ తారీఖు అన్ని జిల్లాల్లో కూడా గ్రీన్ మార్క్ ఇచ్చి అంటే లైట్గా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఇదే రిజల్ట్ కూడా సేమ్ దాదాపుగా పక్కగా 24వ తారీఖు కూడా అలాగే ఉంది.
ఇక్కడ కూడా మహబూబాద్ జిల్లాలో కూడా ఇక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా గ్రీన్ ఇండెక్స్ అయితే ఇచ్చారు. ఇక 25వ తారీఖు 26వ తారీఖు కూడా దాదాపు కూడా అన్ని జిల్లాల్లో కూడా కొన్ని ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేస్తారు. ఇక చివరిగా 27వ తారీఖు అయితే మాత్రం అంటే 5వ రోజుల భాగం అయితే మాత్రం ఒక పక్కన మొత్తం కూడా ఇటు మనం విజువల్గా కనుక చూడొచ్చు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి అంటే హైదరాబాద్ సంబంధించిన ఇటు పక్క మొత్తం కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది. ఇటు నాగర్ కర్నూలు, ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరకు అయితే మాత్రం ఈ పక్క మొత్తం వర్షం, మిగతా జిల్లాలో మాత్రం ఇంకా గ్రీన్ సంబంధించి అంటే స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నాను. ఏదైనప్పటికీ ఎల్నినో ప్రభావం ఉంది, అయినప్పటికీ జాగ్రత్త పడాలి. ఇప్పుడు వచ్చిన వర్షాలే మొత్తం పూర్తి స్థాయిలో వచ్చినట్టు కాదు. వచ్చే 5 రోజుల్లో మాత్రం ఇక రాష్ట్ర వ్యాప్తంగా మెల్లమెల్లగా కూడా 5వ రోజుకు వచ్చే వరకు అయితే మాత్రం ఇక స్వల్పంగా మధ్యస్థంగా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భంగా అనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.